మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య దివ్యనామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము నుండి 121వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇలాంటి వాక్యాలు మనకి ధైర్యాన్ని, కొండంత బలాన్ని ఇస్తాయి. మనకు నచ్చిన వాక్యాలను ప్రేమ కట్టించి మరీ ఇంట్లో తగిలించుకుంటాం. మన వ్యక్తిత్వంతో సంబంధం లేకుండా దేవుడంటే భయము, భక్తి లేక విశ్వాసం లేకపోయినా సరే వాక్యాన్ని మాత్రం ప్రేమ కట్టించుకుని ఇంట్లో తగిలించుకొని మనకు నచ్చిన వాక్యాన్ని బట్టి అందులో వ్రాయబడిన ప్రకారం దేవుడు మనకు చేస్తాడు అని గుడ్డిగా నమ్ముతాం. అలా అనుకోవడం ఎంత అవివేకము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడని వాక్యం చెప్తూ ఉంటే బైబిల్ అనుదినము చదవరు, వాక్యాన్ని ధ్యానం చేయరు. క్రైస్తులుగా పుట్టిన వారు బైబిల్ మొత్తం ఒక్కసారి కూడా పూర్తిగా చదవని వారు తమకిష్టమైన వాక్యాల ప్రకారం వారి జీవితం ఉండాలని కోరుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉంటుందా? సరే ఆలోచన చేయండి. దేవుని ఇష్ట ప్రకారం కాకుండా మనకిష్టమైన జీవితం జీవించేటప్పుడు బైబిల్లో వ్రాయబడిన ఆశీర్వాద వచనాలు మనకు వర్తించవు. బైబిల్ గ్రంథం కేవలం మనుషుల కోసమే వ్రాయబడినప్పుడు అందులో వ్రాయబడిన ఆశీర్వాదాలు, శాపాలు, మేలు, కీడు మనుషులకు వర్తిస్తాయి కదా. మనం ఏమి చేస్తే మనకు ఆశీర్వాద వచనాలు, శాప వచనాలు వర్తిస్తాయో బైబిల్ చదవకపోతే మనకు తెలియదు. చాలా మంది బైబిల్ క్షుణ్ణంగా చదవకుండా, అర్థం చేసుకోకుండా, ధ్యానించకుండా ఎవరో చెప్తేనో ఎక్కడో రాసింది చదివో వాటిని అన్వయించుకుంటే అది దేవునికి ఏం సంబంధం? ఒక ఉదాహరణ, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 27వ వచనంలో యెహోవా ఐగుప్తు పుంటి చేతను, మూల వ్యాధి చేతను, కుష్టు చేతను, గజ్జి చేతను నిన్ను బాధించును, నీవు వాటిని పోగొట్టుకొన జాలకుందువు అనే వాక్యాన్ని ఎవరైనా ప్రేమ కట్టించుకుని ఇంట్లో తగిలించుకుంటారా? అలాంటి మాత్రం ఎవరు ఇంట్లో తగిలించుకోరు. కానీ నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అన్న వాక్యమే, ఇలాంటి ఆశీర్వాదపు వాక్యాలే ఇంట్లో తగిలిస్తాం. అంటే శాపవచనం, శాపవాక్యము మనకు వర్తించదు, కానీ వాక్యము, ఆశీర్వాదపు వాక్యం మాత్రమే వర్తిస్తుందా? నా ప్రియ సహోదర, సహోదరి, మనుషులు జీవించే విధానాన్ని బట్టి కాదు, దేవుని యందు వారికి ఉన్న భయభక్తులు, విశ్వాసం బట్టి దేవుడు వారికి ఏమి చెయ్యాలో అది చేస్తాడే తప్ప మనకు నచ్చిన మంచి వాక్యాలు ఇంట్లో తగిలిస్తేనో లేక జేబులో పెట్టుకుని తిరుగుతోనో దేవుడు చేయడు. దేవుడు మనల్ని కాపాడాలంటే ఏమి చెయ్యాలో బైబిల్ చక్కగా మనకు తెలియజేస్తుంది. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనంలో నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడలా అని 14వ వచనం వరకు ఆయన ఆశీర్వాదాల గురించి వివరంగా వ్రాయబడింది. 15వ వచనం నుండి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల. గమనించండి, వినని ఎడల ఎలాంటి శాపాలు వస్తాయో 68వ వచనం వరకు వివరించబడింది. దేవుని మాట విని ఆయన బిడ్డలుగా జీవించినప్పుడే దేవుని కాపుదల మనకు ఉంటుంది తప్ప వ్రాయబడిన వాక్యాలను బట్టి కాదు. మనం దేవునికి ఇష్టంగా జీవించకపోతే మనం ఎంచుకున్న వాక్యాలు అలంకారప్రాయంగానే మిగిలిపోతాయి తప్ప మనం కాపాడబడము. నా ప్రియ సహోదర, సహోదరి, దేవుని ప్రేమించి ఆయనకి ఇష్టమైన జీవితం జీవించడానికి మనం సిద్ధపడదాం. నా ప్రభువా, ఈ లోకంలో బ్రతికినంత కాలం నీ కాపుదలలో మేము ఉండడానికి, నీ మాట విని నీ ఆజ్ఞల ప్రకారం జీవించడానికి నీ శాశ్వతమైన కృప మాకు దయచేయ్యా అని ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదామా? దేవుడి మాటల ద్వారా మిమ్మల్ని బలపరచునుగాక. ఆమెన్.